యాంకర్ రష్మి గౌతమ్ 2 రోజుల నుంచి ఆమె వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది. కారణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి మీద ఆమె చేసినటువంటి వ్యక్తిగత విమర్శలు, ఆమె చేసినటువంటి శాపనార్థాలు ఆమెను 2 రోజులు మొత్తం మీద సోషల్ మీడియాలో బిజీగా ఉంచేలా చేశాయి. గ్యాస్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి నిరసనగా భూమన అభినయ్ రెడ్డి ఒక బండి మీద ఆటో ఎక్కించి, సో ఇక ఆటోలు నడవవు, బండ్లు నడవవు అని చెప్పి ఒక నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఒక ఎద్దుల బండి మీద ఆటో ఎక్కించి నిరసన వ్యక్తం చేశారు. సరే, ఎద్దులతో బండి కట్టి ఆటో పెట్టి వీళ్ళు ఎక్కచ్చా లేదా అనేది ఒక సపరేట్ చర్చ. ఈమె ఏవైనా అటువంటి జంతు ప్రేమికురాలు అని చెప్పి ఈమె అనుకొని దాని మీద స్పందించాలి అనుకుంటే విమర్శ ఎంతవరకు ఉండాలి? నిరసన వ్యక్తం చేసే హక్కు మీకుంది, దానికోసం మూగ జీవాన్ని ఇలా బాధ పెట్టకండి అని చెప్పొచ్చు. మరింత ఎక్కువ ఏమే బాధ్యతగా ఫీల్ అయితే ఆ చట్టాల ప్రకారం ఎవరైతే కన్సర్న్ అథారిటీస్ ఉంటాయో వాళ్ళకు ఫిర్యాదు చేయొచ్చు. రాజకీయ నిరసనల కోసం వీటిని బలిపెట్టకండి అని చెప్పి ఏదో ఒకటి చెప్పొచ్చు. కానీ ఆమె విమర్శ ఏంటి? విమర్శ కాదు, వ్యక్తిగత దాడిగానే చూడాలి. ఆమె ఏంటి, ఆ ఎద్దు ఎంత అనుభవించిందో బాధ నువ్వు అంతకు 1000 అనుభవిస్తావు, నీకు అదే గతి పడుతుంది అంటే ఆయన మీద, భూమన అభినయ్ మీద ఈమెకేదో వ్యక్తిగతంగా ఖచ్చితంగా బయటకు చెప్పుకోలేని కక్ష ఉంటేనే అటువంటి శాపనార్థాలు పెడతారు. నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు ఇట్లా చేస్తావురా, నీకు అదే గతి పడుతుంది. మరి భూమన అభినయ్ రెడ్డికి ఆయన మీద ఈమెకు అంతేమైనా కక్ష వ్యక్తిగతంగా ఏముందో మనకైతే బయటకు తెలియదు కదా. అలా లేకుంటే ఇలా అన్నారు. ఒక సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు, యాంకర్ అయినా ఆమె ఫేమస్సే కదా. ఏ విమర్శ మీదైనా, ఏ అంశం మీదైనా స్పందించి విమర్శ చేసే హక్కు ఆమెకు ఉండొచ్చు. కానీ అది సహేతుకంగా ఉండాలి, వాడే భాష సక్రమంగా ఉండాలి. శాపనార్థాలు పెట్టడం ఏంటి? ప్రతిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా భూమన అభినయ్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఈమె మీద కూడా ట్రోలింగ్ చేయకుండా ఉంటారా? ఆ ట్రోలింగ్ స్క్రీన్ షాట్స్ అన్ని మళ్ళీ పెట్టుకొని సోషల్ మీడియాలో బిజీగా పాపం సానుభూతి పొందే ప్రయత్నాలు గట్టిగానే ఈవిడ చేస్తూ ఉన్నట్టున్నారు. ఒక అంశానికి సంబంధం లేకుండా శాపనార్థాలు పెట్టి ఈమె ఎంత ఓవర్గా అయితే రియాక్ట్ అయిందో, ఆమె మీద ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా అదే స్థాయిలో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు కదా. ఆయన మళ్ళీ అదే గతి పట్టాలి, నువ్వు 1000 రెట్లు అనుభవించాలంటే మళ్ళీ జన్మలు ఆయన ఏమైనా ఎద్దుగా పుట్టాలా, అయితే నువ్వేమైనా ఆవుగా పుడతావా అని చెప్పి కమెంట్లు పెట్టేవాళ్ళు. ఈమె శాపనార్థాలు పెట్టడం కరెక్ట్ అయితే వాళ్ళు స్పందించడం కూడా కరెక్ట్ అవుతుంది కదా. సో ఓవరాల్ ఎపిసోడ్లో రష్మి లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, స్పందించడం అప్రిసియేటెడ్, ఒక విమర్శ చేయడం కూడా పర్లేదు, అప్రిసియేటెడ్, యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అప్ టు ద మార్క్ అనేది ఒకటి ఉంటుంది. కాదు కూడదని చెప్పి ఇట్లా అతి చేసామనుకోండి, అతికి తగ్గట్టు రియాక్షన్ అన్ని వైపుల నుంచి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. బహుశా ఇప్పుడు ఈమెను ఎవరో ట్రోల్ చేస్తూ ఉంటే ఆ ట్రోలింగ్ స్క్రీన్ షాట్ ఈమె వాళ్ళ మీద షేర్ చేసుకుంటూ, మరి నన్ను చాలా బిజీగా ఉంచారు, ఇప్పుడు మళ్ళీ నాకు మరింత సానుభూతి వచ్చేటట్లు మీరు చేశారు అని చెప్పి బహుశా మనసులో ఏమైనా ట్రోల్ చేసిన వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూ స్క్రీన్ షాట్ ఏమైనా ట్విట్టర్లో షేర్ చేస్తుందేమో కూడా తెలియదు, వరుస పెట్టి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాటిని బండ్లు కట్టి దాంట్లో ఆటో ఎక్కించడం కరెక్టా కాదా అన్నది చర్చ ఎంతవరకు పరిమితం చేయొచ్చు. ఇప్పుడంటే ఓకే, మూగజీవుల ప్రేమ ఎవరికి లేదు, దాన్ని హింసించాలని ఎవరు ఏం చెప్పట్లేదు. ఇంతకు ముందంతా ఎట్లా మరి? ఇప్పుడు నేనే ఎద్దుల బండ్లు తోలినా, నేనే చేనులలో వ్యవసాయం చేయలేదా? చెక్క బండ్లు, టైరు బండ్లు అనుకుని బండ్లలో చేయలేదా? ఎద్దులతో వ్యవసాయం చేయలేదా? మొన్న వచ్చినాయి మిషనరీ. అంతకుముందు ఏంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు దేని మీద వారా కట్టారు, పెద్ద పెద్ద నిర్మాణాలు ఎట్లా చేశారు? జంతువులనే ఉపయోగించుకునేవాళ్ళు. సరే, ఇప్పుడు వాడిని హింసించొద్దు, మిషనరీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి వాడిని హింసించొద్దు అని చెప్పి ఆ చర్చని మనం స్వాగతించవచ్చేమో, కాదనట్లేదు. కానీ ఈమె స్పందన ఏంటి? శాపనార్థాలు పెట్టడం ఏంటి? మనమేమి ఇష్టరీతిని ఏదంటే అది అనేస్తాం. ఎదుటి వాళ్ళు అదే స్థాయిలో అన్నారనుకుంటే మళ్ళీ మనం కుక్కబెట్టి వాళ్ళు పెట్టినటువంటి కామెంట్ స్క్రీన్ షాట్లకు తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో ఇంకా మరి కొంతమంది నుంచి సానుభూతి పొందుదామంటే కుదరదు కదా. ఈమె భూమన అభినయ్ రెడ్డి మీద విమర్శ చేయడము, అలా ఆటోను బండి మీద ఎక్కించి ఆ మూగజీవాన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి విమర్శ చేయడము, దాని మీద ఎవరు కమెంట్ చేయట్లేదు. అది హద్దు దాటొద్దు కదా, వ్యక్తిగత దాడి కదా ఈమె చేసింది. నువ్వు 1000 అనుభవిస్తావు, నువ్వు నాశనం అవుతావు, నీకు అదే గతి పెడుతుంది. దీన్ని విమర్శను ఎవరంటారు?
దీన్ని విమర్శన ఎవరు అంటారు? విమర్శలాగా ఉండాలి. అందుకే ఏది శృతి మించకూడదు. అది ఎప్పటికీ మంచిది కాదు.